వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. ది కేరళ స్టోరీ 2 కొంతకాలంగా వార్తల్లో ఉన్నటువంటి సినిమా ఫిబ్రవరి 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు ఆగిపోయింది అనేటువంటి సమాచారం అందుతూ ఉంది. కేరళ హైకోర్టు ఈ సినిమాని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిందిగా, అలాగే సిబిఎఫ్సిని కూడా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, మనం ఏదైతే సెన్సార్ బోర్డ్ అని చెప్పేసి పిలుస్తామో దాన్ని మరోసారి ఆలోచించి దానికి సర్టిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరింది. యూబీఏ సర్టిఫికేట్ 16 కట్స్ తోటి సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూబీఏ సర్టిఫికేట్ ఇవ్వటం, అలాగే అందులో ఉన్నటువంటి కంటెంట్ తీవ్ర విమర్శలకు, అలాగే మత సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని వర్గాల వాళ్ళు ఆందోళనలు చేయటం, అంతేకాదు కేరళ పేరుని ఈ విధంగా చెడగొడుతున్నారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు, కేరళ రాష్ట్రీయులు ఈ సినిమా మీద విమర్శల దాడి చేస్తూ ఉండటంతో ఇప్పుడు ఈ సినిమా విడుదలకు కేరళ హైకోర్టు కూడా అడ్డుపడటంతో 27వ తేదీ విడుదల కావాల్సినటువంటి ఈ సినిమా ప్రస్తుతం పెండింగ్ లో పడిపోయింది. విడుదల కాకుండా బాలీవుడ్ నిర్మాత అయినటువంటి విపుల్ షా ఈ సినిమాకి ప్రొడ్యూసర్, కామాఖ్య నారాయణ్ సింగ్ అనే అతను ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. మొదటి సినిమా లవ్ జిహాద్ మీద వచ్చింది, అది మనందరికీ తెలుసు. అది కేరళ స్టోరీ అని చెప్పేసి వచ్చింది. అది ప్రత్యేకించి కేరళనే టార్గెట్ చేసుకుని వచ్చినటువంటి సినిమా. కానీ కేరళ స్టోరీ 2 మాత్రం ఇది పాన్ ఇండియా లెవెల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకున్నటువంటి సినిమా అని చెప్పి విపుల్ అమృత్లాల్ షా నిర్మాత, ఆయన ఎంతగా చెప్పినా ఎవరూ కూడా ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. రీసెంట్గా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో 36-37 మంది విక్టిమ్స్ని, అంటే లవ్ జిహాద్ బాధితులు అంటూ 37 మంది స్త్రీలని అక్కడ ప్రవేశపెట్టారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి విచారణలో అందులో ఏ ఒక్క స్త్రీ కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు అనేటువంటి విషయం బయటపడింది. దీంతో మరి ఇంత దుమారం ఈ సినిమా మీద రేగిందని చెప్పాలి. సో ఇప్పుడు ఏదేమైనా ప్రస్తుతానికైతే కేరళ స్టోరీ 2 విడుదల ఆగిపోయింది. మరి 2 వారాల తర్వాత అయినా సరే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా విడుదలకి అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. మేము ఉన్న వాస్తవ ఘటనల్ని ఆధారం చేసుకునే ఈ సినిమా తీసాము అని చెప్పేసి దర్శక నిర్మాతలు చెప్తున్నారు. కానీ ఇలాంటి వాటికి అసలు అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద మత సామరస్యానికి భంగం వాటిల్లేటువంటి అంశాలతో సినిమా తీస్తే దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పేసి కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి కూడా కాదు, డివిజన్ బెంచే వ్యాఖ్యానించింది. సో కేరళ అనేటువంటి పదాన్ని, అది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా కమ్యూనల్ హార్మోనీ తోటి బతుకుతున్నారు, మత సామరస్యంతో బతుకుతున్నారు. ఇలాంటి స్టోరీ తోటి ఇలాంటి ఒక రాష్ట్రాన్ని పైకి లాగుతూ అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసేటువంటి కథతో సినిమా చేస్తే అక్కడ ఖచ్చితంగా వాళ్ళందరూ రాష్ట్రీయులందరినీ కూడా వాళ్ళని టార్గెట్ చేసినట్లే, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే, అక్కడ వాతావరణం అంతా ఇలాగే ఉంటుందని చెప్పినట్లే అని చెప్పేసి కోర్టు కూడా అభిప్రాయపడటం. సో ఇవన్నీ కూడా అంటే ఒక ఉద్దేశంతో ఇలాంటి సినిమాలని, ఇలాంటి కథలతోటి సినిమాలు తెరకెక్కించడం ఎంతవరకు సమంజసం అనేటువంటి వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా చర్చకు వస్తూ ఉంది. ఈ సినిమాలో కేరళ స్టోరీ 2లో ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు 3 అమ్మాయిలు ప్రధానంగా, వాళ్ళ కథలు ప్రధానంగా ఈ సినిమా చూపించింది. సో రీసెంట్గా వచ్చినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో అందులో చూపించినటువంటి కొన్ని ఘటనలు, అది ఒక అత్యాచార ఘటన కానివ్వండి, అలాగే బలవంతంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా పెళ్ళైన తర్వాత ఒక హిందూ అమ్మాయికి ముస్లిం యువకుడితో పెళ్ళైన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసి ఆ అమ్మాయికి బీఫ్ తినిపించేటువంటి సన్నివేశం ఏదైతే ఉందో, ఇలాంటివన్నీ కూడా నిజానికి కేరళలో ఈ తరహా వాతావరణం లేదు. ఇక్కడ అందరూ కూడా హిందువులు సహా అందరూ కూడా ఆ బీఫ్ తినేటువంటి అలవాటు ఉంది ఇక్కడ వాళ్ళందరికీ అని చెప్పేసి కేరళైట్సే చెప్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి ఏదైతేమి కేరళ స్టోరీ 2 అనేది ఎంత వివాదాస్పదమైందో దాని విడుదల కూడా అదేవిధంగా వివాదాలతో
నిండి ఉండటం ఇక్కడ గమనార్హం. మరి నిర్మాత దర్శకులు ఏం చేస్తారు, వాళ్ళు మరొక తేదీని ఖచ్చితంగా చూసుకోవాలి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు 27వ తేదీ రిలీజ్ చేయడానికి. డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మంచి రేట్లకే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటం, దాంతో ఈ రెండో సినిమా మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు అనుగుణంగా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా మీద ఎక్కువ స్టేక్సే పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. మరి ఇప్పుడు వాళ్ళకి ఈ సినిమా ఆగిపోవటం వల్ల కలిగేటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని ఎవరు పొడుస్తారు, వాళ్ళకి మళ్ళీ అడ్వాన్సులు రిటర్న్ ఇస్తారా, లేకపోతే నిర్మాతలు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది చూద్దాం. అందరూ లెట్ us వెయిట్ అండ్ సీ.